ఏపీలో మాడు పగిలే ఎండలు పౌల్ట్రీ పరిశ్రమలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఎండల వేడి, వడగాలుల తీవ్రతను తట్టుకోలేక ఏపీ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజు ఏకంగా 10 లక్షల కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఒక్క ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏకంగా 3 లక్షల కోళ్లు చనిపోయినట్లు అక్కడి పౌల్ట్రీ యజమానులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సూర్యుడు సుర్రుమనిపిస్తుండడమే ప్రధాన కారణమని, రోహిణి కార్తె కూడా ప్రారంభం కావడంతో ఈ ఎండలు మరింత ముదిరే ఛాన్స్ ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో పౌల్ట్రీ రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, అదే జరిగితే తాము తీవ్రంగా నష్టపోయే ఛాన్స్ ఉందని, ఇప్పటికే తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పౌల్ట్రీ యజమానులు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఉష్ణోగ్రతలు, ఉక్కపోత కారణంగా గడిచిన వారం రోజుల్లో దాదాపు 18 నుంచి 20 లక్షల కోళ్లు చనిపోయినట్లు చెబుతున్న పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. విపరీతమైన వేడి వల్ల బతుకున్న కోళ్లు కూడా సరిగ్గా మేత తినటం లేదని పౌల్ట్రీ రైతులు అంటున్నారు. దీంతో కోళ్లు చనిపోవటం, కోడిగుడ్ల ఉత్పత్తి కూడా పడిపోతున్నాయని వాపోతున్నారు. ప్రస్తుతం ఎండలు బర్డ్ ఫ్లూ వైరస్ కంటే తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తున్నాయని పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని పౌల్ట్రీ రైతులు కోరుతున్నారు. ఎక్కువ టెంపరేచర్ పెరగటం వల్ల అత్యధిక మరణాలు సంభవించడం వల్ల చాలా విపరీతమైన నష్టం జరిగింది పౌల్ట్రీ రైతులకి. అదే కాకుండా ఈ వారం రోజుల నుంచి ఇంచుమించుగా రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఉన్న పౌల్ట్రీ పరిశ్రమలో దాదాపు 50 లక్షల కోళ్లు మరణాలు సంభవించి ఉంటాయని ఒక రకమైన అంచనాకి రావటం జరిగింది. మెయింటెనెన్స్ ఖర్చులు కానీ బాగా ఎక్కువ అవటం, ప్రొడక్షన్ దాదాపు 50-60% తగ్గిపోయి 20% గుడ్లు కూడా కొన్ని ఫారాల్లో పెడుతూ ఉన్నాయి. దానివల్ల విపరీతమైన నష్టాలు చవిచూస్తూ ఉన్నాం.